హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము అందరూ ఇష్టపడే, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టపడే మిరపకాయ బజ్జీలు అలాగే ఆలుగడ్డ బజ్జీలు చేసుకుందాము. మిరపకాయ బజ్జీకి ఆలుగడ్డ బజ్జీకి ఏమేమి కావాలో చూసుకుందామా. పచ్చిమిరపకాయలు, శనగపిండి, సాల్టు, ఆలుగడ్డ, కారం. మిరపకాయ బజ్జీలకు మనం ఫస్ట్ చూడండి, మిరపకాయకి మధ్యలో ఇలా చాకుతో ఘాటైతే పెట్టుకుందాము. అందులో నుంచి విత్తనాలు ఏమైనా ఉంటే తీసేద్దాము, లేదంటే చాలా కారంగా ఉంటుందనేసి విత్తనాలు ఉన్నాయి కదా, ఈ విత్తనాలన్నీ తీసేసి పక్కకి తీసేసుకుందాము. అలా చేతులు ఇలా దులిపితే అంటే వెళ్ళిపోతున్నాయి చూడండి, తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆలుగడ్డకు ఇలా చెక్కు తీసేసుకుందాము. ఆలుగడ్డ బజ్జీకి ఇలా చెక్కు తీసేసుకొని ఆలుగడ్డ బజ్జీలు వేస్తే చాలా బాగుంటాయి, తొక్కతో కాకుండా. చూడండి, మనం ఆలుగడ్డ స్లైస్ చేసుకుందాము. దీంతో చేయడం వల్ల చిప్స్ లాగా పల్సగా వస్తాయన్నమాట. చూడండి, ఒకే సైజు ఎంత బాగా వచ్చాయో పల్సగా. మనం ఇప్పుడు మిరపకాయ బజ్జీకి అయితే పిండి అయితే మిరపకాయలకి తగినంత శనగపిండి వేసుకున్నాను నేనైతే. అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనము బాగా ఉండలు లేకుండా నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్లో నేను ఇలా ఉండలు లేకుండా చేతితోనే పిండి అయితే కలుపుతున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉండలు లేకుండా చేసుకున్నాం కదా, ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనమైతే పిండిని బాగా జారుడుగా కలిపేసుకుందాము. మరి మనకి ఎక్కువ నీళ్ళు అయిపోయినాయంటే మిరపకాయకి పిండి అనేది సరిగ్గా అంటుకోదు. చూడండి, కొద్దిగా అంతా వేసుకుందాం ఈసారి, సరిపోతుంది అయితే సరిపోతుంది. బాగా కలిపేసుకున్నాం, మంచిగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మిరపకాయకి చూడండి, ఇలా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది చూడండి. ఇప్పుడు మనం ఈ మిరపకాయలు అనేది ఒక్కొక్కటిగా నూనెలో అయితే వేసుకుందాము. వర్షం పడ్డప్పుడు కానీ ఈవినింగ్ కానీ ఇలా మిరపకాయ బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఒక్కొక్కటిగా ఎంత అవసరమో అంత వేసుకుందాం. మరీ ఎక్కువైతే ఒకదానికొకటి జాయింట్ లాగా అయిపోయి విడివిడిగా రావు మిరపకాయలు అయితే. ఇప్పుడు మనం ఒక 5-6 వేసుకున్నాను నేను. రెండో సైడ్ అయితే తిప్పుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే మంచి కలర్తో మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మిగిలి ఉన్న పిండిని కానీ వేసుకుందాము. కొద్దిగా పొడుగ్గా ఉండే కదా మిరపకాయలు, నేను అలా మిరపకాయలు కట్ చేసి వేయకుండా వేస్తున్నాను. ఇప్పుడు మనము ఆలుగడ్డ బజ్జీలకు ఫస్ట్లో సాల్టు, తగినంత కారము వేసుకొని ఇంకా కొద్దిగా అంత శనగపిండి వేసుకుందాము. మనకు మిరపకాయ బజ్జీలకే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా పడుతుంది అనుకుంటున్నాను అయితే. చూడండి, ఆలుగడ్డ బజ్జీకి కలిపేసుకుందాము. ఫస్ట్ ఇలా ఉండలు లేకుండా మనం కలిపేసుకున్నామంటే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాము. ఎక్కువ నీళ్ళు పోసామంటే ఎక్కువ పిండి కలిపేసినామంటే వేస్ట్ అయిపోతుంది కదా, అందుకే కొద్ది కొద్దిగా అయితే బాగా గట్టిగా కలుపుకోవచ్చు. చూడండి, కలుపుకున్నా కదా, అదే ఆయిల్లోనే వేడిగా ఉంది కదా ఆయిల్, అందులోనే ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఆలుగడ్డ బజ్జీ అయితే వేసుకుందాం. ఆలుగడ్డ బజ్జీలు వేయడం చాలా ఈజీ. చూడండి, తొందరగా వేసుకోవచ్చు. మనము రసము, పప్పు ఎప్పుడైనా సరే ఒక ఆలుగడ్డ ఉందంటే ఇంట్లో శనగపిండి ఉంటే చాలు, శనగపిండిలో ముంచేసుకొని వేసేసుకుంటే చాలా బాగుంటాయి ఆలుగడ్డ బజ్జీలు.
మిరపకాయలు కావాలంటే మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఆలుగడ్డ అయితే ఇంట్లోనే ఉంటాయి. మనం ఎప్పుడు ఆలుగడ్డలు అయితే కర్రీకి అయితే తెచ్చుకుంటాం కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి చాలా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి విడివిడిగా చాలా మంచి కలర్తో ఫ్రై అయిపోయినాయి. మనము ఈవినింగ్ స్నాక్స్గా కానీ పప్పు రసం చేసుకున్నప్పుడు కానీ చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఆలుగడ్డ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు చాలా బాగా వచ్చాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే మిరపకాయ బజ్జీలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.